కర్త నీ పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు అయ్యా. సత్యంతో ఆత్మతో ఆలోచించబడి మాకు అందరికి అనుగ్రహించండి. ఈ సమయాన్ని గడియను రాలేక ఎంతమంది ఉన్నారు ప్రభా, బిడ్డలందరూ మీరు తోడుకొని రండి. యేసుక్రీస్తు ప్రభానికి స్తోత్రములు అయ్యా. మీరు మాట్లాడితేనే ఏదైనా జరుగుతుంది నాయన. మీ నామంలోనే రక్షణ, మీ నామంలోనే స్వస్థత నాయన. సమస్తము నాయన మీరే తండ్రి ఆధిపత్యం వహించి నాయన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా నాయన తోడుకొని రండి ప్రభా. మీరు మాట్లాడండి నాయన. నువ్వు మాట్లాడే దేవుడివి, కనికరించే దేవుడి, కృప చూపే దేవుడు నాయన. నిరంతరము మాతో మాట్లాడుతున్న దేవుడు నాయన. ఆత్మతో సత్యముతో ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దుతున్న దేవానికే స్తోత్రములు, స్తోత్రములు, వందనాలు చెల్లించుకున్న ఆయన. అయ్యా నిన్నటి దినం నుండి ఈ దినం వరకు నాయన మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి నాయన చిన్న మందగా చేరి నువ్వు శుద్ధించడానికి నువ్వు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా సహాయం దయచేయండి. వినగల చెవులు గ్రహించుకునే హృదయం మాకు దయచేయండి దేవా. అయ్యా గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపం దయతో క్షమించండి అయ్యా. మీ రక్తంతో కడగండి. ఎవరైతే అనారోగ్యంతో బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణమైన స్వస్థ దయచేయండి దేవానికి వందనాలు, స్తోత్రములయ్యా. నేను నా భర్త నా కుటుంబ సభ్యులు చేసిన ప్రతి ఒక్క అపరాధ దోష పాపం దయతో క్షమించండి. మీ రక్తంతో కడగండి నాయనా. నీకే వందనములు. పరిశుద్ధురానికే స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభానికే స్తోత్రములయ్యా. అయ్యా మా మధ్యకి రండి ప్రభా. మా ప్రార్థన చెవిగా ఆలకించండి. మీ కనుదృష్టి మా అందరి మీద ఉంచండి ప్రభా. అయ్యా మాలో ఉన్న ప్రతి తండ్రి చెడ్డ తలంపులను తీసివేయండి అయినా. ఈ లోక సమయంలో ఉన్న ఆలోచనలు తలంపులు తండ్రి తీసివేసి నాయన మమ్మల్ని పవిత్రగా నీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మల్ని మలచండి నాయన. దినదినం ప్రభా నాయన నీ వాక్యాన్ని వింటున్నాం నాయన, గ్రహించుకుంటున్నాం ప్రభా. కానీ నాయన ఈ శరీరం వల్ల ప్రభ, ఈ శరీర బలహీనతల వల్ల ప్రభ నాయన అనేక తప్పిదములు చేస్తున్నాము నాయన. దయతో మమ్మల్ని అందరినీ క్షమించండి అయ్యా. మమ్మల్ని రక్షించండి, కాచి కాపాడండి ప్రభా నాయన. నీకే వందనాలు. అయ్యే దినాన్ని ప్రభ నీ బిడ్డలు వాక్యం చెప్పుచుండగానైనా మీరే సహాయం దయచేయండి. వారి నోరు బావుగా తెరవండి నాయన. మీ సిలువు చాటున భద్రపరిచి నాయన మీరు మాతో మాట్లాడమని, మీ మెండైన దీవులు మా అందరి చుట్టూ ఉంచమని, ఈ కొద్ది ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 ఇప్పుడు ఈరోజు వాక్యము మనము తెలుసుకోవలసిన అవసరం ఉంది. మీరు వాక్యాన్ని కొన్ని ముచ్చింజీలు ఉన్నాడా? ముచ్చింజీలు ఉన్నాడా? చూస్తున్నాం. సరే, ప్రయాణంలో ఉన్నట్టు 10 నిమిషాలు దాకా తీసుకుంటాను. దేవుని చిత్తము అయితే ఎంతైనా అవ్వచ్చు. సరే, లేకపోతే ఇప్పుడు ముగిస్తారు. దాని గురించి వాక్యం తీసుకొని నేను మాత్రమే చదువుతారు, ఇతర వాళ్ళు ఎవరు చెప్పేవారు కారు అనే భావము వారిలో ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇప్పుడు మత్తయి సువార్త 22:19-22 వచనాలు చదవండి. 19 నుంచి 22 వరకు బ్రదర్. మత్తయి సువార్త 22వ అధ్యాయము 19 నుంచి. పన్ను రూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారాయన యొద్దకు ఒక దేనారమును తెచ్చిరి. అప్పుడు ఆయన ఆ రూపమును ఆ పైవ్రాతయు ఎవరివని వారిని అడగగా వారు కైసరు అనిరి. అందుకు ఆయన అలాగైతే కైసరువి కైసరునకు, అయితే అవి కైసరునివి కైసరునకు, కైసర్ అంటే లోకాధికారి. అతనికి దేవునివి దేవునికి ఇవ్వండి. ఆమేన్. హల్లెలూయా. దీని అర్థం ఏమిటో ఒకసారి నాతో చెప్పండి, అందరూ కలిపి చెప్పండి. ఈ లోకాధికారి ప్రింట్ చేసిన ధనం ఏదైతే ఉందో అది ఈ లోకాధికారి వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి అవసరానికి. దేవుడు చేసింది ఏదో దేవుడికి ఇవ్వండి. ఒకటి ముఖ్యమైన ముఖ్యము, దేవునివి దేవునికి చెల్లించాలి.
చెప్పండి, ఎవరు బైబిల్ చదవలేదా? దేవునివి దేవునికి చెల్లించాలి. దేవునికి ఇవ్వాలి. కైసరవి లోకాధికారికి లోకాధికారికి ఇవ్వాలి. కాబట్టి ఏం చేయాలంట? దేవునికే ఇవ్వాలి. లోకాధికారి లేకపోతే కైసరికి ఇవ్వాలి. అతనికి ఇవ్వాలి. అర్థమైంది కదా? అర్థమైంది. చదువు అక్కడ నుంచి చదవమంటారు ఇంకా. అలాగైతే కైసరునివి కైసరునకు, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయి. పై వార్త ఎవరివి? ఆయన కైసరు. పై వ్రాత కైసర్ది, ప్రింట్ ముద్ర. ఇది అర్థమైంది కదా? ఇది అందరికీ అర్థమైందా? చదువుకున్న వారికి, అర్థమైంది. ఇప్పుడు అలాంటప్పుడు కైసర్ డబ్బులు తీసుకొచ్చి యేసు ప్రభువుకి ఇవ్వగలమా? కదా? దేవుడి సొమ్ము దేవుడికి ఇవ్వాలి, అంతే. అంతేగాని లోక సంబంధమైన డబ్బు మాత్రము దేవుడికి ఇవ్వాలి. దేవుడికి ఇవ్వటానికి వీలు లేదు. లేక లోక సంబంధమైన వ్యక్తులు మనుషులకే ఇచ్చుకోవాలి, కానీ దేవునికి మాత్రము ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఎక్కడైనా బైబిల్లో గనక జాగ్రత్తగా మీరు చదువుకుంటే మలాకి 3:8-10 వచనాలలో మానవుడు దేవుని యొద్ద దొంగలినునా? అయితే మీరు నా యొద్ద దొంగలిత్తిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగలితమని మీరందరూ దశమ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగలిత్తిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగలించుచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉండునట్లు ఆహారముండునట్లుగా దశమ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నీవు నన్ను ఏం చేయాలి? శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను ఆకాశపు వాకిండ్లు తీసుకొచ్చి నాకు ఇవ్వండి, నేను వాళ్ళని ఆశీర్వదిస్తాను అన్నాడు. డబ్బులు తీసుకొని రండి నాకు అన్నాడా? కాబట్టి ఒకటే మాట, ఎక్కడ చూసినా ఒకటే మాటగా చెప్పాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావం గాక. అక్కడ చెప్పినా ఏం చెప్పాడు? కైసరికి ఇవ్వమన్నాడు, దేవునికి ఇవ్వమన్నాడు. కాబట్టి ఆయన సుందేందో మనకి తెలిసింది కదా. ఏంటి? 2వ దినవృత్తాంతాలు 31:5-6 వచనాలు. 2వ దినవృత్తాంతము 31:5-6. ఆ ఆజ్ఞ వెల్లడగుట తోడనే ఇశ్రాయేలీలు పెద్ద ఫలములైన ధాన్య ద్రాక్ష రసములను, నూనెను, తేనెను, సస్య ఫలములను విస్తారముగా తీసుకొని వచ్చిరి.
సమస్తమైన వాటిలో నుండి 10వ వంతులను విస్తారముగా తీసుకొని వచ్చింది. ఆమేన్. 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 ధనధాన్యాలు, ధనం కాదు, సారీ, ధాన్యం, కాబట్టి ప్రథమ ఫలం. ఏందన్నారు? అన్ని కూడా భూమి ఫలం ఇచ్చినటువంటివి. భూమి ధాన్యాలు, భూమి ఎవరిది? ధాన్య ద్రాక్ష ధాన్యాలు, దేవుడిది. ధాన్యము భూమి ఎవరిది? దేవుడు. దేవుడు మనకు ఇచ్చినాడు. ఆమేన్. భూమి ఎవరికి ఇచ్చాడు? మనకి మనకి డబ్బులు మాత్రం ఆయన ఇవ్వలేదు, రూపాయిగా మార్చి రూపాయిగా మార్చుకొని మానవుడు లెక్కన అవసరానికి వాడుకుంటున్నాడు. అది దేవుడికి సంబంధము లేదు. లేదు, అది గుర్తుంచుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. తరువాత మరి రాబడి అని చెప్తారు చాలా మంది. గమనించండి, వాక్యాన్ని ఇష్టం వచ్చినట్టుగా మార్చుకుంటారు. ఏదైనా ఒక్కటి చిన్న కనపడిందంటే దాన్ని పట్టుకొని వెంటనే డబ్బులు యేసు ప్రభుకి చెల్లును ఇద్దాము. ఏమిటండి అది? అట్లా ఇవ్వచ్చా? సామెతలు 3:9 చూడండి. సామెతలు 3:9. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలములు. రాబడి అనగానే ఏమంటారు? నేను సంపాదించుకునే డబ్బా చదవండి. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలములను నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా పండు. నీ తోటలో, నీ వాటిలో, కొట్లలో అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. నీ కానుకలలో నుండి కొత్త ద్రాక్ష రసము పైకి పొరలి పారును. ఆమేన్. 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 ఇక్కడ డబ్బుల గురించి చెప్పాడా? ధాన్యం గురించి. ఇప్పుడు జాగ్రత్తగా చదువుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనంతా చివరికి ఏమిటి అంటే దేవుడికి దశమ భాగము మనము చెల్లించాల్సిందే. ఏదది? లోక సంబంధమైన డబ్బులు కాదు, ధాన్య ద్రాక్ష రసము. ఎందుకంటే బైబిల్ మొత్తం కూడా జాగ్రత్తగా పరిశీలిస్తే మీరు డబ్బుకి దేవుడికి కుదిదా? డబ్బులకి ఆయనకు కుదరదు. జాగ్రత్తగా ఉండాలి. మరి అయితే మనం బ్రతకాలి కాబట్టి పరిశుద్ధుల చందా అని చెప్పాడు ఆయన. మీరు బ్రతకండి, మీరు బ్రతకండి, 4 సంపాదించుకోండి. ఆమేన్. హల్లెలూయా. అది ఎవరికి? మీకోసం సంపాదించుకోండి. కానీ నా విషయంలో మాత్రం ఎవరు భూఫలాలు మాత్రమే, మాత్రము ధనాన్ని తీసుకొచ్చి పెట్టడానికి వీలు లేదు. ఎవడైనా డబ్బులు ఇవ్వచ్చు అని గనక అంటే చాలా డేంజర్. మీరు ఒకవేళ డబ్బులు ఇస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా ఇస్తున్నారు. ఎవరికి ఇస్తారు? మీ డబ్బులు మనుషులకు ఇస్తున్నారు, అతనికి ఇస్తున్నారు. మేము ఇస్తున్నాము అని చెప్పుకున్నారే, కానీ దేవుడికి మీరు ఇవ్వలేదు. దేవుడికి చెల్లట్లేదు. అది మీరు చెల్లటం లేదు.
మీరు ఇచ్చే పదవ దశమ అంతా కూడా ఎవరికి వెళ్తుంది? దైవజనుడికే వెళ్తారు. దైవజనుడు దైవజనుడు తీసుకున్నాడు. సంతోషం. ఆమేన్. హల్లెలూయా. మీరు పంపించేటువంటి ప్రతి పైసా కూడా దేవునికి చెల్లటం లేదు. ఆమేన్. ఏండి, 100 ఇవ్వండి, 1000 ఇవ్వండి, ఆశీర్వాదము మీరు పొందుతారు. ఎవరు? దైవ సేవకుడు మిమ్మలను ఆశీర్వదించుతాడు. కానీ దేవుని ఆశీర్వాదము నీవు పొందలేవు. పొందలేవు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దశమ భాగము మనం ఎంతో చదువుకున్నాగా. లేవి కాండము 27:30లో భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నింటి దశమ భాగం ఆమేన్. హల్లెలూయా. అంతవరకు మనం చక్కగా గ్రహించారా? గ్రహించాం బ్రదర్. అయితే దశమ భాగము ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్నటువంటి మనము, పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రజలు జాగ్రత్తగా వినండి. క్రొత్త నిబంధనలో ఉన్న మనము, 2 పాత నిబంధన ప్రజలు. 2 రకాలు కదా మనం. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఉన్నాము. మరి దశమ భాగం ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? ఎవరు ఇవ్వాలి దశమ భాగము? మనమే ఇవ్వాలి. దేవునికి ఎవరికి ఇవ్వాలి? మనము దేవునికి ఇవ్వాలి. ఎవరికి? లేవిడికి ఇవ్వాలి. మరి కొత్త నిబంధనలో ఉన్న మనకి లేవిడు ఉన్నాడా? లేడు. లేవీడు లేడు. లేనప్పుడు నీవు దశమ భాగము ఎవరికి ఇవ్వాలి? ఆమేన్. హల్లెలూయా. హెబ్రీయులు 7వ అధ్యాయము 17, 12, 13 వచ్చారు. చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము కాదమ్మా, 7వ అధ్యాయము 12, 13 వచనాలు. 12, 13. ఇదియు కాక యాజకులుగా మార్చబడిన పక్షమున అవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడను. ఏమన్నాడమ్మా? యాజక ధర్మం. మనకి యాజకుడు ఎవరు? ప్రధాన యేసు ప్రభువు. జాగ్రత్తగా గ్రహించండి. మనకి యాజకుడు ఉన్నాడు. మనకు యాజకుడు ఉన్నాడు. ఎవరు? యేసు ప్రభువే మనకు యాజకుడు. ఎవరు కారు? యాజకుడు ఏం చేస్తాడు? దశమ భాగము తీసుకుంటున్నాడు. అతని ద్వారా నుంచి దేవుడు తీసుకుంటున్నాడు అని చెప్పాడు. అవునా? మరి యాజక ధర్మము ఏమైంది? మార్చబడింది. చదువు మళ్ళా 13. ఇదియు కాక యాజకులు మార్చబడిన పక్షమున అవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడను. ఎవరిని గూర్చి ఈ సంగతులు చెప్పబడినో ఆయన వేరొక గోత్రములో పుట్టెను. ఆ గోత్రంలోని వాడును బలిపీఠమునొద్ద పరిచర్య చేయలేదు. మన ప్రభువు యూదా సంతానమందు జన్మించిన మాట స్పష్టమే. ఆ గోత్ర విషయములో యాజకులను గూర్చి మోషే ఏమీ చెప్పలేదు. మరియు శరీరానుసారంగా నెరవేర్చబడు. చాలు. ఈ 3 వాక్యములు మీరు చూచినట్టయితే మనకి ఎవరు వచ్చారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రధాన యాజకుడుగా నిరంతరము మెల్కీసెదెకు క్రమములో చేరిన యాజకుడై ఉన్నాడు.
కదా. యేసుక్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. మరి పాత నిబంధన ప్రకారంగా ఇశ్రాయేలు ఏం చేయాలి? యాజకునికి దశమ భాగం. యాజకుడికి అంటే లేవీయుడికి యాజకుడికి దశమ భాగము ఇవ్వాలి. మరి మనము మన ప్రభు అయిన ప్రధాన యాజకుడు. మనము ఇక్కడ ఒక విషయం మనం గ్రహించాలి. వాళ్ళకి దేవుడు అందరికి ఇచ్చాడు, కానీ లేవీయుడికి మాత్రము సంపాదన ఇవ్వలేదు, ఆస్తి ఇవ్వలేదు. ఆస్తి ఇవ్వలేదు. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలు లేవీయులకి మాత్రము డబ్బులు 12 గోత్రాలలో లేవి గోత్రానికి స్వాస్థ్యాన్ని పంచాలి. వాళ్ళకి ఆస్తి ఇవ్వలేదు. కాబట్టి ఈ 11 గోత్రాల వాళ్ళు వచ్చి దేవుడు వాళ్ళకి అనేక ఆశీర్వదిస్తే అభివృద్ధి నుండి వాడు ఏం చేస్తారు? తీసుకొచ్చి లేవీయులకు ఇస్తారు, దేవుడికి తీసుకొచ్చారు, ఆయనకి ఇస్తారు. ఆమేన్, హల్లెలూయా. అవునా కాదా? మరి యేసు ప్రభువు ఆయన ఆ గోత్రంలోంచి వచ్చాడా? యూదా గోత్రంలోంచి వచ్చాడు. ఆయన యూదా గోత్రము వచ్చాడు గనక యూదాయిలు వాళ్ళు ఆస్తి తీసుకున్నారా? తీసుకున్నారు. వారికి వాటా స్వాస్థ్యం వచ్చింది, వాళ్ళు తీసుకున్నారు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ధనవంతుడు కానీ కాదు. ఆమేన్. ఈ లోక సంబంధమైన ధనము ఆయన తీసుకోదు. యేసయ్యది ఆమేన్, అసలు లేదు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మన ప్రభు యూదా సంతానమందు జన్మించెను కదా. ఇక్కడ మనమేమో అన్ని జనుల నుంచి వచ్చినటువంటి ఇశ్రాయేలు జంగము కాదు, మనం అన్ని జనుల నుంచి వచ్చిన దేవుని ఇశ్రాయేలు. మనం దేవుని ఇశ్రాయేలు అన్ని జనుల విశ్వాసం ద్వారా కాదు, కానీ మనము యేసు ప్రభు నామమును విశ్వాసించి ఉన్నాము, అన్యజనులమైన మనము. ఆమేన్, హల్లెలూయా. మరి ఇప్పుడు మనము దశమ భాగము పంచవలసిన అవసరము ఉందా లేదా చెప్పండి. ఊహించకండి. వాక్యము ప్రకారంగా మీరు చెప్పాలి. లేవీయులు లేరు కాబట్టి యూదా ఆల్రెడీ స్వాస్థ్యం పొందుకున్నాడు కాబట్టి అంతకు ముందు పొందుకున్నాడు. యేసుక్రీస్తు కూడా ఆ వశము నుంచి కానీ అవసరం లేదు, పొందుకోలేదు, లేదు. కానీ ఇప్పుడు ఒకవేళ ఇయ్యాల్సి వస్తే ఎవరికి ఇవ్వాలి? లేవుడికి ఇవ్వాలి, లేవీయుడికి ఇవ్వాలి. మనము వాడు కాదు, మనము అన్యులము. కాబట్టి దశమ భాగము ఇవ్వాలా వద్దా చెప్పాలి. అందరూ జాగ్రత్తగా ఆలోచించు చెప్పాలి. ఇవ్వని అవసరం లేదు. ఎవరు చెప్పట్లేదే? మీ వాక్యము చదివినది చెప్పటానికి అంత భయము లేదా? ఇవ్వని అవసరం లేదు. ఆమేన్, హల్లెలూయా. అయితే దేవునికి స్తోత్రము. నేను ఇందాక చెప్పాను, యేసు ప్రభు డబ్బులు ఆయన దగ్గర
అడగడు. ఈ లోక సంబంధమైన డబ్బులు ఆయన ఎక్కడ ఏ సందర్భంలో ఆయన వాడుకొనలేదు, అంటే ఎక్కడ సూచనలు లేవు, ఎక్కడా ఆధారాలు లేవు. తీసుకోలేదు. ఆధారాలు లేవు ఎక్కడ బైబిల్లో. ఎందుకు? ఆయన సర్వ శక్తిమంతుడు, దేవుడు. శక్తిమంతుడు. ఆయన సొమ్ము మాత్రం ఆయన జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాడు. ఆమె హల్లెలూయా. సొమ్ము మాత్రము జాగ్రత్తగా చెప్పండి, ఏంటి ఆయన సొమ్ము? భూధాన్యాలు గాని వృక్ష ఫలాలు అవి మాత్రం జాగ్రత్తగా దాచిపెట్టాడు. ఆమె హల్లెలూయా. మనుషుల డబ్బులు మాత్రం ఆయన తీసుకోలేదు. హల్లెలూయా. కాబట్టి ఇక మామూలుగా అయితే మనము దశమ భాగము మీరు ఇవ్వవలనా లేదా అని అన్నప్పుడు గ్రహించాలి. 7వ అధ్యాయము హెబ్రీనా? హెబ్రీ 7. 8వ వచనము జాగ్రత్తగా చదవండి, గ్రహించండి. మరియు లేవి క్రమము చూడగా చావునకు లోనైన వారు దశమాంసములు. జాగ్రత్తగా. మరియు లేవి క్రమము చూడగా చావుకు లోనైన వారు దశమాంసములను పుచ్చుకొనుచున్నారు. దశమాంసము పుచ్చుకొనుచున్నారు. ఏం చేస్తున్నారు? పాత నిబంధనలు లేవీయులు వాళ్ళంతా కూడా జనాంగం మాత్రం డబ్బులు సంపాదించుకున్నది. ప్రభువా దశమ భాగము సంపాదించుకున్నారు. తర్వాత మా జాగ్రత్త చదవండి. దశమాంసములను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా, అండర్లైన్ చేసుకోండి అందరూ. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని. ఇక్కడ జాగ్రత్తగా మళ్ళా చదవండి. జాగ్రత్తగా. క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు. ఏది? జీవించుచున్నాడు అని సాక్ష్యము పొందినవాడు సజీవుడైన వాడు. ఆమేన్. హల్లెలూయా. సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. ఈ వాక్యం చదవండి నాకు. హల్లెలూయా. చూడగా జీవించుచున్నాడు పుచ్చుకొనుచున్నాడు. మరియు జీవించుచున్నాడని సాక్ష్యం పొందినవాడు చదివారా? చెప్పండి. లేవి క్రమం చొప్పున చావుకు లోనైన వారు 10వ చావులకు లోనైన దశమాంసము పుచ్చుకొచ్చున్నారు. ఈ క్రమము చూడగా జీవించుచున్నాడు. సాక్ష్యము పొందినవాడు జీవించుచున్నాడు అంటే ఎవరో చెప్పండి. ప్రభు అయిన యేసుక్రీస్తు జీవించుచున్నాడు. జీవించి ఉన్నవాడు ఎవరంట? సజీవుడై జీవించుచున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆమేన్. హల్లెలూయా. జీవించుచున్నాడు, సాక్ష్యము పొందినవాడు. సాక్ష్యం పొందినవాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు అండి. జీవించుచున్నాడు. ఎవరున్నాడు జీవించగలిగినట్టుంటాడు? ప్రభు మాత్రమే చనిపోయి మరలా తిరిగి బ్రతికినటువంటి వాడు యేసు ప్రభుయే. సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. ఆమేన్. కాబట్టి పాత నిబంధన భక్తులంతా కూడా లేవీల యొక్క
వాళ్ళంతా చచ్చిపోతుంటారు. వాళ్ళంతా కూడా ఏమవుతారు? మరణిస్తారు, చచ్చిపోతారు. చనిపోతారు. ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రము సజీవుడే, సజీవుడే. సజీవుడై జీవించుచున్నారు. అటువంటి వాడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎవరికి ప్రభువు? అందరికీ అందరికీ ప్రభు అయినా విశ్వసించిన అన్యజనుల నుంచి వచ్చిన మనము ఆమేన్. అన్యజనుల నుంచి వచ్చిన ప్రభువు అన్యజనులుగా నుండినటువంటి మనము ప్రభువు అన్యజనులుగా ఉన్నటువంటి మనలను ఆయన మనకి వాస్తవంగా దశంభాగం మనకు తెలియదు, తెలుసా? లేదు, లేదు దశం భాగం. కానీ అన్యజనులుగా ఉన్న మనకి ఆయన బ్రతికున్నటువంటి వాడు సజీవుడు, ఏం చేశాడు? సాక్ష్యం పొందినవాడు పుచ్చుకున్నాడు, ఆయన పంచుకుంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మీరు గ్రహించాల్సిన విషయం ఒకటి ఉంది. 7వ అధ్యాయము 1, 2 వచనం 3 వచనం జాగ్రత్తగా చదవండి. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెను? ఎవనికి అబ్రహాము అన్నిటిలో దశమాంసం ఇచ్చెను? ఆ షాలేము రాజును. వాక్యం ప్రకారంగా ఈయన అబ్రహామా రాసిన వాక్యముని చదువుతున్నారు మీరు. అయితే అబ్రాము చదవండి. అబ్రాము అనే పేరు అతనికి దేవుడు ఇచ్చాడు. అబ్రహాము అని దేవుడు మార్చాడు పేరుని. అంతకుముందు అబ్రాము. అంతకుముందు అబ్రాము అంటే దేవుని నమ్ముకొనక ముందు, తర్వాత కంప్లీట్ గా నమ్ముకున్న పేరు అబ్రహాము అయ్యున్నాడు. ఈయన అబ్రాము అనిపించారు. అంటే బిల్లులోకి వచ్చిన తర్వాత ఆయన చెప్తున్న అబ్రహాము అన్నాడు. కానీ లేఖన భాగంలోకి వెళ్ళి నువ్వు పరిశీలన చేస్తే అబ్రాము ఆయన మీరు గ్రహించండి. సరే చదవండి. ఎందుకంటే అబ్రహాము 14వ ఆది కాండము ఇది 14:7 మరియు 14:18 చదువును. 14:18లో మరియు షాలేము రాజైన మెల్కీసెదెకుకు ఆహారమును, ఆయన పేరు అబ్రాము. ఆ అధ్యాయం అంతా చదివితే మీరు అబ్రాము అని, దీని పేరు అబ్రాముగా ఉంటది మనకి ఇక్కడ. కాబట్టి కాదు, మెల్కీసెదెకు కాదండి. అబ్రహాము పేరు ఈ అధ్యాయంలో అబ్రాము అని రాయబడి ఉంది. అని ఉంది. కాబట్టి ఆయన అంతకు ముందు అన్యజనులైనటువంటి వారు ఇశ్రాయేలులక ఇరు వైపుల ప్రజలకు కూడా యేసు ప్రభు అబ్రాము యొక్క వ్రాయబడింది. ఆమేన్, హల్లెలూయా. లేవీయులు ఎప్పుడు వచ్చింది? దశమాంస అమ్మదు ధర్మశాస్త్రము వచ్చిన తర్వాత లేవీయులు దశమాంసం పుచ్చుకునే వారిగా ఉన్నారు. కానీ అబ్రాము రాకముందే ధర్మశాస్త్రము రాకముందే
అబ్రాము దశమాంసం ఇచ్చాడు. దశమ భాగం ఇచ్చాడు. అబ్రహాము అంతకు మునిపే అన్యుడిగా ఉన్నప్పుడు గాని విశ్వాసులుగా అయినటువంటి వారికి ఇరువురికి కూడా అది ఈయన ద్వారా భాగం మనకి ఇచ్చాడు. ఆమేన్ హల్లెలూయా. 20వ వచనంలో చదవనా బ్రదర్? 14-20. చదవమ్మా. 14వ అధ్యాయం ఆదికాండం 20వ వచనం. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పి అప్పుడు అతని అన్నిటిలోనూ ఇతనికి దశమాంసం ఇచ్చాను అబ్రహాం అని. అవును ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆయన ఇరువురిని అటు అన్యజనులు ఇశ్రాయేలు అన్ని కూడా పరిశీలించినట్టయితే మనం కూడా దేవుని దశమ భాగమును ఇవ్వవలసిన వారమై ఉన్నాం ఇక్కడ ఇలా వాక్య ప్రకారం. ప్రభు ఆయన యేసు ప్రభు ఏం చేస్తాడు? చనిపోయి సమాధి తిరిగి లేచి ఉన్నాడు కనుక మనం ఇప్పుడు ఏం చేయాలి? దశమాంసము మనము చెల్లించవలసిన బాధ్యతమై ఉన్నాము. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. యాక్చువల్ గా అయితే మనము అవసరం లేదు, కానీ మన ప్రభు యేసుక్రీస్తు చెల్లించాడు. మనల్ని ఆరిగా ఉండాలని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి అమ్మా, దశభాగం ఇవ్వచ్చా? అబ్రాహాముగా ఇచ్చాడు, మనం కూడా ఇవ్వవచ్చా లేదా? క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరారా, ఒకనాడు నేను ఇంతవరకు వాక్యము చదువుకుంటూ వచ్చి, అయ్యా నేను అన్యులమైనటువంటి మేము ఎట్లా దశమ భాగం మేమెందుకు కట్టాలి అని మాట్లాడుకుంటున్నాను. నేను ఆ విధంగా వాక్యంలోనికి వెళ్ళి వాక్యము గురించి చెప్తూ వచ్చాను. చాలా మంది సమాధానము చెప్పలేకపోయారు. ఎందుకంటే ఎక్కడ నుంచి వచ్చాడు యేసు ప్రభు? యూదా గోత్రము దశం పొందినటువంటి కానీ లేవీలు తీసుకోలేదు. దాని నుంచి ప్రభు రాలేదు అని చెప్పినప్పుడు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. నేను ఒకరోజు ట్రైన్లో పోతూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. అప్పుడు పరిశుద్ధాత్ముడు దేవుడు వాక్యము తీశాడు, ఇది చదువుమన్నాడు. నేను చదివినప్పుడు ఈ వాక్యము నాకు కనబడింది. ఈ వాక్యము దశమస్సులు పుచ్చుకొనుచున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు జీవించుచున్నాడుని జీవించుచున్నాడు అంటే యేసు ప్రభు తప్ప ఎవ్వరూ లేరు. ఆయన కూడా తీసుకుంటున్నాడు అని నేను గ్రహించాను. యేసుక్రీస్తు ప్రభు కూడా ఏం చేస్తున్నాడు? పెట్టాడు. ఆమేన్. అందుకనే మనం ఖచ్చితంగా అంతకుముందు కాదని చెప్పిన నేను ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఖచ్చితంగా దశమ భాగము మనము చేయబడి గ్రహించాను. నా భాష మారిపోయింది. యేసు ప్రభు నిజమైన దేవుడు. ఆయన లేకపోతే ఆ వాక్యము తప్ప ఇంకెక్కడా నీకు దొరకదు. ఆ వాక్యము తప్ప ఇంకెక్కడా నీకు సమాధానము దొరకదు. కనుక పరిశుద్ధాత్ముడు నాకు ఆ యొక్క బలం నాకు చూపించాడు. అది చదివితే తర్వాత నాకు ఎంతో సంతోషం కలిగింది. ఆమేన్ హల్లెలూయా.
కాబట్టి ధైర్యంగా నేను మాట్లాడగలను, మీరు కూడా ధైర్యంగా మాట్లాడగలరు. ఏమి ఇవ్వాలి చెప్పండి మళ్ళా? ధాన్యములు, భూఫలములు, ఫలములు, దశమ భాగములు, భూఫలములు, వృక్ష ఫలములు, ఫలములన్నింటిలోను దశమ భాగాలు దశమ భాగం అది యెహోవా ఆహారం కొదువుగా కానీ ఉండకుండా ఇంకా వేరే ఇవ్వకూడదు. అందుకని సింపుల్గా భయం లేకుండా భక్తి లేకుండా ఏమి లేకుండా పర్లేదు ఇయ్యమ్మా, డబ్బులు ఇయ్యమ్మా పర్లేదు, పెద్ద పాస్టర్ గారు పాపం డబ్బులు ఇయ్యమ్మా, ఇస్తావా? అదే దేవుడు అంగీకరించడు. ఏం చేయాలి? నువ్వు నష్టపోతావమ్మా, నాకు వచ్చిన నష్టం ఏమి లేదు, నువ్వు నష్టపోతావు. నువ్వు ఆశీర్వాదం పొందాలి అని నేను కోరుకుంటున్నాను. నీవు ఆశీర్వాదం ఆశీర్వాదం పొందుకోవాలి. ధనం ఎవరికి ఇవ్వాలి? సేవకుడికి ఆశీర్వదించాడు, నీకోసం ప్రార్థన చేస్తాడు. అందుకని మీరు ఇట్లా కష్టపడండి అని చెప్తున్నాను. నేను అనుభవించి నీకు చెప్తున్నాను. కాబట్టి మీరు ఆశీర్వాదం పొందుతారు. సేవకుడికి ఇచ్చే ఆశీర్వాదము సేవకుడికి ఇవ్వండి. కానుకకి ఇవ్వాల్సింది దేవుడికి ఇచ్చేవి దేవుడికి ఇవ్వండి. దేవుడు భయము భక్తి ఉండాలి. నీకు భయం లేదు, నీకు భయము లేదు. ఏమనుకున్నావు? దేవుడు అంటే కేవలము నీలాంటి మనుషుడా, ఇలాంటి మనుషుడా? జాగ్రత్త, దేవునికి భయపడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు గ్రహించారా? ఏం చేశారు? దేవుడిది దేవుడికి కైసరివి తర్వాత దశమ భాగము యేసుక్రీస్తుకి దశమ భాగము సంబంధించుకున్నాడు ఆయన అని మనం గ్రహించుకొని ఇక ముందుకి కొనసాగవలసిందిగా కోరుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. యెహోవా నా దేవా, నీవిచ్చిన వాక్యమును నీ ప్రజలకు నేను చెప్పించున్నాను. నా ప్రభువా, వాళ్ళని ఆశీర్వదించు నాయన. నా ప్రభువా, వాళ్ళకి ఆశీర్వాదాలతో నిచ్చు నాయన. నా ప్రభువా, శరీర సంబంధమైన మనుషులకు నాయనా లోక సంబంధమైన విషయాల గురించి ఆలోచించక సర్వశక్తి గల దేవుడు నాయన, దేవుడు అయ్యా నువ్వు దేవుడు నాయన, అందరి ఆశీర్వదించి కావించి రక్షించవలసిన వాడవని మా పూర్ణరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున వేడుకొచ్చి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సోదరులు చదువు వాక్యం